ఓం నమ శివాయ. కార్తీక మాసం 24వ రోజు పారాయణం. ముందుగా గణపతిని స్మరించుకొని కథ చెప్పుకుందాం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఈరోజు మనం శివ జలంధరుల మధ్య యుద్ధం ఎలా జరిగింది, తులసి జననం గురించి తెలుసుకుందాం. ముందు చెప్పుకున్నట్లుగా మనం జలంధరునికి శివునికి యుద్ధం మొదలవుతుంది. ఆ యుద్ధరంగంలో అతిలోకమైన శివశౌర్యానికి చిన్నబుచ్చుకున్న జలంధరుడు పునః ఈశ్వరుణ్ణి సమ్మోహింపజేయదలిచి మాయాగౌరిని సృష్టిస్తాడు. ఒక రథంపై కట్టివేయబడి నిశుంబాది నిశాచరుల చేత వధింపబడుతూ ఉన్న ఆ మాయాగౌరిని చూస్తాడు శివుడు. అది చూసిన శివుడు యుద్ధాన్ని, తన పరాక్రమాన్ని విస్మరించి చలనం లేకుండా ఉండిపోతాడు. ఇంతలో బ్రహ్మగారు ఇదంతా రాక్షసమాయ అని తెలుసుకొని శివుడికి చెప్తాడు. బ్రహ్మగారు మాటలు విన్న శివుడు కోలుకొని రౌద్ర రూపాన్ని ధరిస్తాడు. ఆ స్వరూపాన్ని చూసేందుకు శక్తి చాలక అనేక మంది రాక్షసులు పారిపోతారు. అలా పారిపోతున్న వారిలో ఉన్న అగ్రనాయకులైన శుంభ నిశుంభులను చూసిన రుద్రుడు పారిపోతున్న వాళ్ళంతా పార్వతీ చేతిలో మరణించెదరుగాక అని శపిస్తాడు. అది గమనించిన జలంధరుడు బాణవర్షంతో అంధకారాన్ని కల్పిస్తాడు. శివుడు తన తపోబలంతో ఆ అంధకారాన్ని తొలగిస్తాడు. అది చూసి ఉడికిపోయిన జలంధరుడు పరిగాయుధంతో పరుగు పరుగున వచ్చి ఈశ్వరుని వాహనమైన ఎద్దును భయంకరంగా కొడతాడు. ఆ దెబ్బకు నంది యుద్ధం నుండి పరుగులు తీస్తుంది. దానిని మళ్లించడం సాంబశివునికి కూడా సాధ్యం కాలేదు. ఎక్కడా లేని కోపం వస్తుంది రుద్రుడికి. వెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. భూమి ఆకాశాలను దహింపజేసి వేయగలిగినంతటి వేగవంతమైన ఆ చక్రం చూసిన వాళ్ళని భయభ్రాంతులను చేస్తూ వెళ్లి జలంధరుడి తలనరికి నేలపై పడేలా చేస్తుంది. అతని ముండంలో నుంచి వెలువడ్డ తేజస్సు ఈశ్వరునిలో లీనమైపోతుంది. బ్రహ్మాది దేవతలందరూ సంతోషించి ఆ చంద్రశేఖరునికి ప్రణమిల్లుతారు, స్తుతిస్తారు, కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటారు. అనంతరము బృందామోహితుడై అడవుల్లో పడి అల్లాడిపోతున్న విష్ణువుని స్వస్థుని చేసే ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని కోరగా అందుకుగాను పరాశక్తిని వేడుకోమని చెప్పి జయ జయ ధ్వానాల నడుమ సకలగణ సమోహితుడై గృహోన్ముఖుడయ్యాడు శివుడు. శివాజ్ఞ ప్రకారము దేవతలు మహామాయని ప్రార్థిస్తారు. సృష్టి స్థితి లయలకు కారణమైన సత్వరజస్తమో గుణాలు 3 దేని నుంచి పుట్టినవో, దేని యొక్క ఇచ్చ వలన లోకంలో జనన మరణాలు సంభవిస్తున్నాయో అటువంటి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాము. ఏదైతే 23 వేదములతో చెప్పబడి సమస్త లోకములను అధిష్ఠించినదో, వేదములలో సైతము దేని యొక్క రూపకర్మములు కీర్తింపబడుతున్నాయో అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాము. దేని యందు భక్తుడైన వాడు దరిద్రము, భయము, మోహము, పరాభవాలను పొందడో, ఏదైతే తన భక్తుల యందు ఎడతెగని ప్రేమ కలదో ఆ మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాము. ఈ విధంగా దేవతలు పరాశక్తిని ప్రార్థిస్తారు. అయితే దేవతలచే గావించబడిన ఈ మూల ప్రకృతిని ఎవరైతే ఏకాగ్ర చిత్తంతో త్రిసంధ్యలు పఠిస్తారో వాళ్ళేనాడు కూడా దారిద్ర్యాన్ని కానీ, భయాన్ని కానీ, మోహాన్ని కానీ, దుఃఖాన్ని కానీ, అవమానాన్ని కానీ పొందరు. ఇక ప్రస్తుతంలోకి వస్తే, ఆ విధంగా దేవతలు ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుతమైన తేజస్సు ఒకటి పొడచూపి, ఓ దేవతలారా, త్రిగుణాల రీత్యా నేను త్రిమూర్తులను ధరించి ఉన్నాను. రజోగుణం వలన లక్ష్మిగాను, తమోగుణం వలన సరస్వతిగాను, సత్వగుణం వలన పార్వతిగాను విలసిల్లుతున్నాను నేనే. కావున మీ వాంఛ పరిపూర్తికై ఆ లక్ష్మీ, పార్వతీ, సరస్వతులను ఆశ్రయించండి అని ఆదేశించి ఆ పరాశక్తి అంతర్ధానం అయిపోతుంది. దేవతలు రమ, ఉమా, సరస్వతుల చెంతకు వెళ్ళి తమ మనోగతాన్ని వెల్లడిస్తారు. భక్తవత్సలులైన ఆ తల్లులు ముగ్గురు వారికి కొన్ని బీజాలనిచ్చి విష్ణువు ఎక్కడైతే మోహావృతుడై ఉన్నాడో అక్కడి బీజాలని చల్లండి అని చెప్తారు. దేవతల బీజాలను తెచ్చి శ్రీహరి మోహితుడై పడి ఉన్న బృందా చితా ప్రాంతమంతటా
చిలకిస్తారు. ఓ పృథుభూపతి, పాతివ్రత్య మహిమ సుశోభితమైనదిగా ఈ గాథను ఏకాగ్ర చిత్తంతో చదివిన స్త్రీలు గాని పురుషులు గాని ఇహంలో సంతాన సంపదను, పరంలో స్వర్గ సంపదను పొందుతున్నారు అని అన్నాడు నారదుడు. పునః నారదుడు, ఓ పృథుమహారాజా, పూర్వోక్త విధంగా బృందా చితాస్థలిలో దేవతలచే చల్లబడిన బీజాల వల్ల త్రిగుణ శోభితాలైన ఉసిరి, మాలతి, తులసి అనే 3 రకాల వృక్షాలు ఆవిర్భవించాయి. వీటిలో సరస్వతి వలన ఉసిరిక, లక్ష్మీ వలన మాలతి, గౌరీ వలన తులసి ఏర్పడ్డాయి. అంతవరకు బృందామోహంలో ఉన్న విష్ణువు తన చుట్టూ చెట్లై మొలచిన లక్ష్మి, సరస్వతి, పార్వతి మహిమల వలన కోలుకున్నవాడై అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాలను తిలకించసాగాడు. కానీ వాటిలో లక్ష్మీదత్త బీజాలు ఈర్ష్యాగుణాన్ని కలిగి ఉండటం వలన ఆ బీజోత్పన్నమైన మాలతి అంటే బర్బరి నామధేయమై విష్ణువునకు ఎడమయ్యింది. కేవలం అనురాగపూరితాలైన ఉసిరి, తులసి మాత్రమే పీతాంబరునకు ప్రియమైనవి అవుతాయి. తద్వారా విష్ణువు మోహ విముక్తుడై దాత్రి, తులసి సమేతుడై సర్వదేవతా నమస్కారాలను అందుకుంటూ వైకుంఠానికి తరలి వెళ్తాడు. అందువల్లనే కార్తీక వ్రతంలోని విష్ణు పూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే పుండరీకాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు. అంతేకాదు, ఎవరింటిలో తులసీవనం ఉంటుందో ఆ ఇల్లు సర్వతీర్థ స్వరూపమై వర్ధిల్లుతుంది. యమదూతలు కూడా అక్కడికి రాలేరు. సర్వపాప సంహారకమైన ఈ తులసీవనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో వారికి యమధర్మరాజును దర్శించే పని ఉండదు. అనగా నరకానికి వెళ్ళరని, పుణ్యాత్ములై స్వర్గాన్నే పొందుతారని భావము. గంగా స్నానము, నర్మదా దర్శనము, తులసి సేవనం ఈ 3 సమాన ఫలదాయకాలేనని చెప్పబడుతోంది. తులసిని ప్రతిష్ఠించిన, తడిపిన, తాకిన, పెంచిన మానసిక శారీరక పాపాలే కాక మాటల వలన పాపాలు కూడా మటుమాయమైపోతాయి. తులసి గుత్తులతో శివకేశవులను అర్చించినవాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడనటంలో ఎటువంటి సందేహము లేదు. పుష్కరాది తీర్థాలు, గంగాది నదులు, విష్ణాది దేవతలు తులసి దళాలలో నివసిస్తూ ఉంటారు. ఎన్ని పాపాలు చేసిన వాడైనా సరే, ఎవడైతే శరీరానికి తులసి మట్టిని పూసుకొని మరణిస్తున్నాడో అటువంటి వాణ్ణి చూసేందుకు యముడు కూడా భయపడతాడు. అటువంటి వాడు విష్ణు సాయుధ్యాన్ని పొందుతున్నాడనడంలో ఎటువంటి సందేహము లేదు. ఇది సత్యం సత్యం ముమ్మాటికి సత్యం. తులసి చెట్లు యొక్క గంధాన్ని ధరించే వాడికి పాపాలు కొంచెం కూడా అంటవు. తులసి వనపు నీడలో పితృశ్రాద్ధం చేసినట్లయితే అది పితరులకు అక్షయ పదాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఉసిరి చెట్టు నీడను పిండ ప్రదానం చేసిన వారి పితరులు నరకం నుంచి విముక్తులవుతారు. ఎవడైతే తన శిరస్సు పైన, ముఖమునందున, దేహమందున, చేతులందున ఉసిరి పండును ధరిస్తున్నాడో వాడు సాక్షాత్ విష్ణు స్వరూపుడని తెలుసుకోవాలి. ఎవడి శరీరంపై ఉసిరిక ఫలము, తులసి ద్వారకోద్భవమైన మృత్తిక ఉంటాయో నిస్సందేహంగా వాడు జీవన్ముక్తుడేనని తెలుసుకోవాలి. ఉసిరి పండ్లని, తులసీ దళాన్ని కలిపి జలాల్లో స్నానం ఆడిన వానికి ఆ క్షణమే గంగా స్నాన ఫలం లభిస్తుంది. ఉసిరిపత్రితో కానీ, ఫలాలతో కానీ దేవతా పూజ చేసిన వాడికి ముత్యాలతోనూ, మాణిక్యాలతోనూ, బంగారంతోనూ ఆరాధించిన ఫలం ప్రాప్తిస్తుంది. సూర్యుడు తులాగతుడైన కార్తీక మాసంలో చేయబడే యజ్ఞయాగాదులు, తీర్థసేవలు విశేష ఫలితాలనిస్తాయి. సమస్త దేవతలు, మునులు కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరిక చెట్టును ఆశ్రయించుకునే ఉంటారు. ఏ నెలలోనైనా సరే ఎవడైతే ద్వాదశి నాడు తులసీ దళాలను, కార్తీకం 30 రోజుల్లోనూ ఉసిరిక పత్రిని కోస్తున్నాడో వాడు నింద్యాలైన నరకాలనే పొందుతాడు. కార్తీక మాసంలో ఎవడైతే ఉసిరి చెట్టు నీడన భోజనం చేస్తాడో వాడి యొక్క 1 సంవత్సరపు దోషం తొలగిపోతుంది. ఉసిరి నీడను విష్ణు పూజ చేసినట్లయితే అన్ని విష్ణు క్షేత్రాలలోని శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది. శ్రీహరి లీలలని, మహిమలని చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా ఎలాగైతే సాధ్యం కాదో అదే ప్రకారం ఈ తులసి, దాత్రి వృక్షాల మహిమల్ని చెప్పడం కూడా చతుర్ముఖుడైన బ్రహ్మగారికి, సహస్రముఖుడైన శేషునికి కూడా సాధ్యం కాదు. కాబట్టి ఈ దాత్రి, తులసి
జననగాథ ఎవరు వినిపిస్తున్నారో వాళ్ళు తమ పాపాలను పోగొట్టుకున్న వారై తమ పూర్వులను స్వర్గాన్ని పొందేలా చేస్తారు. ఈ విధంగా ఈరోజు పారాయణం ముగించుకొని రేపటి పారాయణంలో మళ్ళీ కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.